హలో ఫ్రెండ్స్, రైతు సోదరులకు అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో పీఎం కిసాన్ 2026 గురించి మన కామెంట్ సెక్షన్‌లో చాలామంది రైతన్నలు అడుగుతున్న సమాచారం మేరకు కొన్ని క్వెషన్‌లకు మనం డౌట్‌లు చెప్పడం జరుగుతుంది. ఆ క్వెషన్స్ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా రైతన్నలకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రతి డౌట్‌కి ఇందులో క్వెషన్ వైస్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతున్నా. వీడియోకి ఒక లైక్ చేసి చివరి వరకైతే చూడండి. తరచుగా రైతన్నలు మనకు అడుగుతున్నటువంటి క్వెషన్స్ ఏమిటంటే పీఎం కిసాన్ యోజన 22వ విడత డబ్బులు ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనైతే చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇక ఆన్సర్ ఏంది దానికోసం ఒకసారి మనం చూసుకుంటే గత విడత గత విడుదల తేదీలు మనం ఒకసారి పరిశీలించుకుంటే 2026 ఫిబ్రవరి నెలలో 22వ తేదీ విడతగా అంటే 2000 రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతేగాని అయితే అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఖచ్చితమైన తేదీ అనేది తెలుస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలోనే వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కేవలం మనం అంచనా మాత్రమే వేయగలుగుతాం ఏ మంత్‌లో వస్తుందనేసి. తప్పకుండా ఫిబ్రవరి 15, 16 అనే డేట్‌లయితే చాలా వరకు వినిపిస్తున్నాయి. తప్పకుండా పీఎం కిసాన్ 2026, 22 విడత ఫిబ్రవరి నెలలోనే అంటే రెండవ లేదా మూడవ వారంలో వచ్చే అవకాశం ఉంది. ఇది అయితే క్లియర్ కదా రైతన్నలు. పీఎం కిసాన్ యోజన కింద ఒక్కో రైతుకు ఎంత డబ్బు అందుతుంది? ఎందుకంటే కొత్త వాళ్ళకు చాలా మందికి రైతన్నలకు తెలీదు. పీఎం కిసాన్ కింద ఎంత డబ్బు వస్తుంది అనేసి. ఎందుకంటే ప్రతి ఒక్క రైతన్నకి ఇప్పటివరకు వస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది ఎంత అమౌంట్ వస్తుంది, వాళ్ళు ఎంత తీసుకుంటున్నారని. కానీ కొత్తగా అప్లై చేసే వారికి ఎంత అమౌంట్ వస్తుంది? ఏ విధంగా అప్లై చేసుకోవాలి? తప్పనిసరిగా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఏ విధంగా కరెక్ట్‌గా ఉంటే అమౌంట్ వస్తుందని చాలా మందికి తెలవదు. మనం ఈ క్వెషన్‌కి ఆన్సర్ చూసుకుంటే పీఎం కిసాన్ యోజన కింద ఒక్క రైతుకు ఎంత డబ్బు అందుతుంది? ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి మొత్తం 6,000 అందుతుంది. అంటే ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే 3 విడతలుగా డివైడ్ చేసి ఒక్కో విడతలో 2,000 చొప్పున 4 నెలలకు ఒకసారి డైరెక్ట్‌గా డీబీటీ పద్ధతి ద్వారా ఎవరి మధ్యవర్తి లేకుండా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకం కింద డైరెక్ట్ అకౌంట్‌లలోకి రైతన్న అకౌంట్‌లలోకి అయితే జమ చేస్తుంది. ఇక మూడో క్వెషన్ 22వ విడత డబ్బులు రావాలంటే ఈకేవైసీ తప్పనిసరా? తప్పనిసరి అనే చెప్పాలి. ఇప్పటి వరకు వచ్చిన 21వ పేమెంట్ వరకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా 21 పేమెంట్ అయితే ఈకేవైసీ చేయకపోయినా డబ్బులైతే ఆగిపోవడం జరిగింది చాలా మంది రైతన్నలకు. ఈసారి కూడా ఆ ప్రాబ్లమ్ ఉంటే తప్పకుండా మీరు మీ సేవా సెంటర్‌లో కానీ లేదా ఈకేవైసీ మీ మీ యొక్క మొబైల్‌లోనే కానీ జమ చేసుకొని మనీ పొందండి. ఇక ఈ క్వెషన్ చూసుకుంటే 22వ విడత డబ్బులు రావాలంటే ఈకేవైసీ తప్పనిసరియా? అవును. తప్పనిసరిగా ఉండాలి. అవును. ఈ ఈకేవైసీ పూర్తి చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు ఖాతాలో జమ అయితే కావండి. డెఫినిట్‌గా జమ కావు. 100% ఏ రైతన్నకు కూడా. డబ్ అందువల్ల 22వ విడత డబ్బులు పొందాలనుకునే ప్రతి రైతన్న కూడా రైతు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోండి. అప్పుడే మీకు ఎటువంటి బకాయిలు బాకీ పడకుండా తప్పకుండా వస్తాయి. నెక్స్ట్ క్వెషన్ ఈకేవైసీ ఎలా చేయాలని చాలామందయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఏం ప్రాబ్లమ్ ఉందో తెలీదు. మీ సేవా సెంటర్‌కి వెళ్ళే వరకు అధికంగా ఎవరు కూడా తెలుసుకోరు. అక్కడ వెళ్ళేసరికి ఈకేవైసీ పెండింగ్‌లో ఉండటంతో డబ్బులు వాళ్ళకు చాలా మటుకైతే ఆగిపోతాయి. చాలామంది రైతన్నలకు 21వ 21 విడత కూడా చాలా మందికి ఆగిపోయింది. సో, అప్పుడు ఈకేవైసీ చేపించుకున్న పర్సన్స్ ఎవరైనా ఉంటే డబ్బు ఆగిపోయిన పర్సన్స్ ఉంటే 21 విడత ఇప్పుడు 22 విడతలు కలిపి టోటల్ 4,000 అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జమ చేయబోతుంది వాళ్ళకి. మీ ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే పీఎం కిసాన్ గోవిన్.com వెబ్‌సైట్‌లో వెళ్లి సులభంగా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఎటువంటి మీ సేవకు వెళ్లకుండా వెంటనే మొబైల్ ఓటీపీ ద్వారా ప్రక్రియ అయితే పూర్తయిపోతుంది. సింపుల్. 2 నిమిషాల ప్రక్రియ కోసం రైతన్నలు ఒక ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్‌నయితే లాస్ అవుతున్నారు. సో, తప్పకుండా తెలియకుంటే ఈకేవైసీ ఓటీపీ ద్వారానే మీరు చేసుకోవచ్చు. మీ ఫోన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి లేదా మీ సేవా సెంటర్‌కెళ్లి తప్పకుండా చేసుకోండి. డబ్బులైతే బకాయి పెట్టుకోకండి. ఇంకా నెక్స్ట్ క్వెషన్ ఏమిటంటే పీఎం కిసాన్ యోజనలో డబ్బులు మొత్తం ఎంత పెరిగే అవకాశం ఉందనైతే చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే 2026 ఫిబ్రవరి 1 మన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే ప్రవేశపెడుతుంది. చాలా మంది అపోజిషన్ పార్టీస్ కొంత విశ్లేషకులైతే 6,000 సరిపోవటం లేదు రైతన్నలకు. దానిని 10,000కు పెంచాలనే డిమాండ్ అయితే గట్టిగా వినిపిస్తుంది. మనం చూడాలి ఏం జరుగుతుందనేది. ఎరువులు, కూలీ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో 6,000 మొత్తాన్ని పెంచాలనే డిమాండ్ అయితే చాలా గట్టిగా, బలంగా వినిపిస్తుంది నేటి ప్రస్తుతంలో. 2026 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటే రైతులకు పెద్ద లాభం కలుగుతుందనేసే తప్పకుండా మనకి అయితే వెలుగుతుంది. అదే హోప్ తోటి అందరూ కూడా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది కాబట్టి ఆమె తప్పకుండా దానికి సడలింపుగా 10,000 పెంచే అవకాశం ఉందనైతే రైతన్నలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
చూద్దాం, మరి పెంచాలనే మనం కూడా కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్, ఈ క్వెషన్‌లు డౌట్ క్లియర్ చేశాను గదా! ఇలాంటి క్వెషన్స్ తప్పుగా ఉంటే మీకు కూడా అమౌంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. పీఎం కిసాన్ యోజనకు సంబంధించిన తాజా సమాచారం, ఈకేవైసీ స్థితి చూసుకోవాలంటే మన ఛానెల్‌లో కొన్ని వెబ్‌సైట్‌లలో మనం క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటే చేసుకోవాలో ఒకసారి వీడియోని మన డిస్క్రిప్షన్‌లో వెళ్లి చెక్ చేసుకోండి. థాంక్ యూ.